అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధా. కార్తీక మాసం 3వ పురాణం. ఓ శివధన సంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలన్నిటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయి. అందునే 10-11 అధ్యాయాలను పారాయణం చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసీదళంతో గాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణువును పూజిస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలు అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఇద్దరి సన్నిధిలో ఎవరైనా సరే ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు. కార్తీక వనభోజనం. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన తర్పణ ఫలాలతో పాపి, క్షుద్ర, చండాలాది ఔసత్యవంతుల యొక్క సంభాషణను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటు ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి గంధ పుష్పాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు. జనక జనపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు ఒకడు దుర్యోని సంకటం నుంచి రక్షింపబడ్డాడు. కథ చెబుతాను విను. పూర్వకాలం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికొక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగి ఉన్నాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడికి పాప విముక్తి చేయాలని సంకల్పించి, నాయనా, రోజు కార్తీక వ్రతం స్నానాన్ని ఆచరించు, సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి అవ్వు అని చెప్తాడు. కానీ ఆ బ్రాహ్మణుడి కొడుకు తనటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించరని తండ్రికి ఎదురు తిరుగుతాడు. అందుకుగాను కోపగించిన దేవశర్మ తన కుమారునిని అడవిలో చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపిస్తాడు. శాపానికి భయపడిన ఆ కుమారుడు తండ్రి పాదాలబడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా, ఓ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శాప విముక్తి అనుగ్రహిస్తాడు. పితృశాపం వలన ఎలుకగా మారిన దేవదత్తుడు అరణ్యానికి వెళ్ళిపోతాడు. అనేక జంతువులకు ఆధారమైన ఒక వృక్షం త్వరలో నివసిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా కొంతకాలం గడిచిన తరువాత ఒక మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్యుల సమేతంగా కార్తీక స్నానం ఆచరించడానికి అక్కడికి వస్తాడు. ఆ ఎలుక ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి కూర్చొని విష్ణువుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చి పుణ్యపురుషులను దర్శనం వల్ల ఉపకారమే గాని అపకారం ఏనాడూ జరగదు. అదే విధంగా విశ్వామిత్ర తపోబృంద దర్శన మాత్రం చేత రవ్వంత పశ్చాత్తాపడుతూ జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలు ఏమిటి అని అడిగాడు. ఆ కథలను వింటుంటే నాకీ కిరాతక జీవితం పట్ల విరక్తి పుడుతోంది. దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే అంతలో వివేకం విచ్చుకుంటున్న వైనం గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్థాన దాన జప తప పురాణ శ్రవణ దూతం చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించిన వాళ్ళు
ముక్తిని పొందుతారు అని తెలియజేశాడు. ఈ విధంగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడవుగా తొర్రలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రులకు ప్రణమిల్లి తన పూర్వగాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుల వల్ల కార్తీక మహత్యాన్ని కడకంట తెలుసుకొనవడం వలన ఆ జన్మకి కిరాతకుడు కూడా దేహానంతరం ఉత్తర గతులు పొందాడు. కాబట్టి ఓ జనకుడా, ఉత్తమ గతులు కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి, లేదా కనీసం కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో వినాలి. శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు, రాజర్షి జనక, ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువుని కస్తూరి గంధాలతో పంచామృతాలతో అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యవేళ విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన, దీపదానం చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. వత్తిని శుభ్రపరిచి దానితో వత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి ఆ వత్తిని తుడిచి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను దానమిచ్చి వాటిని బియ్యపిండి మధ్యన ఉంచి పూజా నివేదాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం తాము స్వయంగా జ్ఞానమును, సంపదను, శుభాలను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరం శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన విద్య, ధ్యాన, ఆయుర్వృద్ధి, అనంతరం సర్వభోగాలు కలుగుతాయి. మనోవాక్య కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనమైన ఒక కథ వినిపిస్తాను, విను. పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆమె రోజు భిక్షాటన చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును, కూరను విక్రయించి తాను దూషితానందంతో తృప్తి పడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతరుల ఇండ్లల్లో వంట పనులు, కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదిగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జన వలన ఆ వితంతు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామ స్మరణ చేయడం కానీ, హరికథలో పురాణాలు వినడం కానీ, పుణ్యతీర్థ సేవలను గాని, ఏకాదశి ఉపాసము గాని చేసి ఎరుగదు. ఈ వితంతువు ఇంటికి శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలిచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. నీ తోలు శరీరం వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనది ఈ శరీరం. ఈ దేహం నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటి కొప్పు మీద కురిసే 4 దిక్కులు చెదిరిపోయే వాన నీళ్ళలా చెదిరిపోతాయి. నీటి మీద నురుగు లాంటి నీ తనువు నిత్యం కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసి కావడం తప్ప మేలనేదే లేదు. మోహాన్ని, భ్రమలను వదిలిపెట్టు. దైవం ఒక్కటే శాశ్వతమని నమ్ము. సర్వభూత దయకారుణ్ణి గుర్తించి నిరంతరం హరిచరణాలనే స్మరించు. కామం, కోపం, ఆగ్రహం, ఆత్మన్యూన్యత, ధనవ్యయ చింతన, మొహమాటం వంటి 6టిని వదిలిపెట్టు. నా మాట విని ఇప్పటి నుంచైనా కార్తీక మాసంలో ప్రాప్తః స్నానాన్ని ఆచరించి విష్ణు ప్రీతి కోసం నువ్వు దీపదానం చెయ్యి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షింపబడతావు అని హితవు చెప్పి తన దారి తాను వెళ్ళిపోయాడు. అతగాడి వాక్చాతుర్యం వలన ఆమెకు జ్ఞానోదయం అయ్యి తాను చేసిన పాపాలకు చింతించసాగింది. తాను కూడా కార్తీక వ్రతాన్ని ఆచరించాలని సంకల్పించింది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాస వ్రతాన్ని ప్రారంభించినది. సూర్యోదయ వేళల్లో చన్నీళ్ల స్నానం, హరిపూజ, దీపదానం, పిదప పురాణ శ్రవణం, ఈ విధంగా కార్తీక మాసం 1 రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయి శాశ్వత సర్వభోగ సుఖాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం.
తెలిసి గాని తెలియక గాని ఎవరైతే దీపదానం చేస్తారో వారు తమ పాపాలను నశింపచేసుకునే వారే అవుతారు. దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పారాయణులవుతారు. 3వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.